రైట్, టాలీవుడ్ నుంచి మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ఈడీ విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్ కేసులో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటలకు బషీర్బాగ్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్లిన మంచు లక్ష్మిని ఈడీ బృందం దాదాపు 3.5 గంటల పాటు విచారించింది. ఈ సందర్భంగా తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన 5 ఏళ్ల లావాదేవీలను ఈడీ అధికారులకు లక్ష్మి అందించారు. ఈ కేసులో జూలై 30న ప్రకాష్ రాజ్, ఈ నెల 6న విజయ్ దేవరకొండ, 11న హీరో రానా ఈడీ ముందు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఈరోజు మంచు లక్ష్మి విచారణకు హాజరైంది. ఇక టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ఈడీ విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్ కేసులో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటలకు బషీర్బాగ్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్లిన మంచు లక్ష్మిని ఈడీ బృందం దాదాపు 3 గంటలన్నర పాటు కూడా విచారించింది. దీనిపై మరింత సమాచారం ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ ఫోన్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి, 3.5 గంటల పాటు ఏ ప్రశ్నలు అడిగి ఉండొచ్చు ఈడీ? అదేవిధంగా మంచు లక్ష్మి తన దగ్గర ఉన్న ప్రూఫ్స్ ని వాళ్ళ దగ్గర ఏమైనా సబ్మిట్ చేశారా? థ్యాంక్ యూ వరుణ్. బెట్టింగ్ యాప్స్ పై ఈడీ కొరడా జరుపుతున్న సంగతి మనందరూ తెలిసిందే. సెలబ్రిటీస్ అన్నిటి వారైనా వారిని నోటీసులు ఇచ్చి వారిని ఎంక్వైరీ చేస్తూ అనేక విషయాలు సేకరిస్తున్న మాట మనం చూస్తూనే ఉన్నాం గత కొన్ని రోజులుగా. ఇటీవల ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండ, రానా ఎట్లయితే ఈడీ ముందు హాజరై వివరాలు చెప్పారో, ఈరోజు కూడా మంచు లక్ష్మి ఈడీ ముందుకు 11 గంటల ప్రాంతంలో రావడం జరిగింది. ఈ అధికారులు అడిగిన ప్రశ్నలు 3.5 గంటల పాటుకు ఈ యొక్క ఎంక్వైరీ జరిగింది. దీంట్లో ముఖ్యంగా 5 నెలలకు సరిపడా బ్యాంక్ అకౌంట్స్ కు సంబంధించినటువంటి అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తను ఎప్పుడు చేసిందో ఆ ఇయర్ అకాడమిక్ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా ఎలా ఉన్నాయి, ఎంత ఉన్నాయి, ఎంత తీసుకున్నారు అని చెప్పి అవన్నీ అడగడం జరిగింది. దీనిగా ఎవరున్నారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పేసి ఒక ముఖ్యంగా వాళ్ళు అడిగినటువంటి విషయం తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిందంటే బెట్టింగ్ యాప్స్ ప్రభావం వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారో మనకు తెలుసు, ఎన్ని కేసులు బుక్ అయ్యాయో తెలుసు. సో దీనికి సంబంధించి సెలబ్రిటీస్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో అనేది మనం చూడొచ్చు. సో కాబట్టి దిశగా చాలా ప్రశ్నలు అడిగారు. ఇండస్ట్రీకి సంబంధించి మీకు ఇండస్ట్రీలో ఇంకెంతమందికి మీరు దీనికి సంబంధించి చేశారు, తర్వాత చేశారు అనేది కూడా దీంట్లో ఉంది. సో మొత్తానికైతే ప్రశ్నలు, అధికారులు అడిగిన ప్రశ్నలు మాత్రం తను కొన్ని సమాధానాలు చెప్పినట్టు, కొన్నింటికి తెలియదు, గుర్తులేదని కొన్ని సమాధానాలు చెప్పినట్టు మనకు ఉన్నటువంటి సమాచారం. ఏదైనప్పటికీ తనకు బ్యాంక్ స్టేట్మెంట్స్ కి సంబంధించిన అకౌంట్స్ కానీ, తన మేనేజర్ అకౌంట్స్ కి సంబంధించిన ఇష్యూస్ కానీ అన్ని తను ఇచ్చింది. నేను
అది అనుకోకుండా చేసాము. ఇది ఇక ఇంత ఇష్యూ అవుతుంది అనుకోలేదు. క్యాజువల్ గా ప్రతి బ్రాండింగ్ ఎట్లా ప్రమోట్ చేస్తామో అట్లా ఇది కూడా ప్రమోట్ చేసాం తప్ప దాంట్లో ప్రత్యేకంగా మేము చేసింది ఇంత ఇల్లీగల్ వ్యవహారం ఉంటుందో మాకు ఐడియా లేదు. సో మేమైతే చేసిన మాట వాస్తవమే, కాకపోతే ఇటువంటి దుష్పరిణామాలు ఉంటాయని మేము ఊహించలేదు. చాలా బ్రాండ్స్ చేస్తాం, అలాగే ఇది కూడా అట్లా అనుకున్నట్టు తను చెప్పినట్టు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో ఏదేమైనప్పటికీ ఎంక్వైరీ చేశారు. తర్వాత ఇవన్నీ ఇచ్చినటువంటి సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని మరోసారి పిలిచేటువంటి అవకాశం ఉందని మనకు ఉన్నటువంటి సమాచారం వరుణ్. రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. లక్ష్మి గారు చెప్పారా? లక్ష్మి గారు